64 భీకర యుద్ధాలు. సమయం కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. హైందవ సంస్కృతులను, సాంప్రదాయాలను చిన్నాభిన్నం చేస్తూ దక్షిణాపథం వైపు తోడేళ్లు గుంపులాగా దూసుకొస్తున్న ఎడారి జాతులను నిలువరించిన ఒకే ఒక్క యోధుడు. విజయనగర రాజ్యాన్ని తూర్పున కటకం, అదే ఒరిస్సా నుంచి పశ్చిమ దిక్కున మరాఠ్వాడా దాకా, దక్షిణాన కన్యాకుమారి వరకు తిరుగులేని శత్రు దుర్భేద్య సామ్రాజ్యంగా మలచిన మహారాజు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాభిమాని కృష్ణదేవరాయలు. కానీ అంతటి యోధుడు, బుద్ధిశాలుడైన రాయల వారికి తన రాజ్యంలో జరుగుతున్న ఒక వింత సంఘటన ప్రశాంతతను పోగొట్టింది. అదే జయమ మహారాజా కొద్ది రోజులుగా గోదావరి, కృష్ణా మధ్య ప్రాంతం, అలాగే చంద్రగిరి సంస్థానంలోని బంగారుపాళ్యం అటవీ ప్రాంతాలలోని గ్రామాల ప్రజలు ప్రాణ భయంతో వేరొక ప్రాంతాలకు తరలిపోతున్నారు. వారు చెప్పే కారణాలు చాలా భయానకంగా, ఒళ్ళు గగురుపొచ్చే విధంగా ఉన్నాయి మహారాజా. అప్పాజీ, ఈ వింత సమస్యకు పరిష్కారం మార్చి 5న చూద్దాం. చరిత్ర కాలగర్భంలో కలిసిపోయి అప్పటి మన సమాజంలో జరిగిన మనకు తెలియని ఎన్నో వింత ఆసక్తికర సంఘటనలు దృశ్యమాలిక రూపంలో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం. దానికి మీ వద్ద నుంచి మేము ఆశిస్తున్నది కేవలం చిన్న ప్రోత్సాహం. మీ చేతులతో ఒక లైక్, షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి చాలు.